వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బొత్సాను అడ్డంగా ఇరికిస్తున్న జగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. నిజంగానే ఆ టైటిల్ కి జస్టిఫికేషన్ ఇస్తా ఉన్నారు ఆయన పాపం బొత్స సత్యనారాయణ మొన్నటి నుంచి. ఆ అంశం గురించే ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నిజానికి బొత్స సత్యనారాయణకు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను ఆయన గురించి. కాంగ్రెస్ లో ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆయన పార్టీ ఏ పార్టీ అయినా సరే ఆ స్థాయిలో తనకంటూ తన ఫ్యామిలీకంటూ ఆ స్థాయిలో ఆ ఫ్యామిలీకి ఒక రెప్యుటేషన్ కూడా తీసుకురాగలరు. పార్టీ ఏదైనా సరే తనకు కావాల్సినోళ్ళకి టికెట్లు ఇప్పించుకోగలరు. ప్రస్తుతం మనం ఎళ్లి విజయనగరంలో అటు బొత్సాను, జగన్మోహన్ రెడ్డి పక్కపక్కన నిలబెడితే బొత్సాకొచ్చినంత ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డికుండదక్కడ. అంత తనకంటూ కూడా ఒక బేస్ ఏర్పాటు చేసుకోగలిగారు రాజకీయాల్లో ఆయన. ఒక దశలో పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. కిరణ్ కుమార్ రాజీనామా చేస్తే ఆ ముఖ్యమంత్రి స్థానం కూడా ఈయనకి దక్కుతుందనే ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. 14 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం తన స్థాయి 2 మెట్లు తగ్గించుకొని వస్తున్నానంటూ బాంబు పేల్చి మరీ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరారు. 2019లో గెలిచి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన ముక్కుసూటిగా రాజకీయాలు ఎలా ఉన్నాయని చేసేటివి ముక్కుసూటిగా మాట్లాడతారనే వ్యక్తిత్వం ఉంది బొత్స సత్యనారాయణ. ఒక సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర నిజంగానే. అందుకే అలాంటి వ్యక్తి మొన్నటి ఎన్నికల సమయంలో తనకు టికెట్ వద్దు, తన కొడుకు ఇవ్వమన్నా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. సందీప్‌కి కేటాయించమని అడిగినా జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ కాల. బొత్సానే బలవంతంగా చీపురుపల్లిలో నిలబెట్టారు. కళా వెంకట్రావు చేతిలో ఆయన ఓడిపోయారు. తన వైఫ్ కి ఈసారి టికెట్ వద్దు, ఎంపీ టికెట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఆవిడని తీసుకెళ్లి వైజాగ్‌లో ఎంవీవీ ప్లేస్ లోనే అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఆవిడ కూడా ఓడిపోయింది. ఉత్తరాంధ్రలో బొత్సాకున్న ఇన్‌ఫ్లుయెన్స్ ఆవిడకి వర్కౌట్ అవుతుంది అనుకున్నారు కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. సరే ఆయన ఓడిపోయిన తర్వాత అయినా సరే ఈరోజు జనసేన వైపు వెళ్తున్నారని చాలా ప్రచారం జరిగింది ఒక దశలో. ఎందుకంటే ఆయనకి చిరంజీవితోని, ఆ ఫ్యామిలీతోని అంతటి సాన్నిహిత్యం ఉంది కాబట్టి. అయితే ఎక్కడ బొత్స సత్యనారాయణ వెళ్ళిపోతే ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ఆర్‌సీపీకి ఒక బేస్ పోయినట్టే. అందుకే జగన్మోహన్ రెడ్డి ముందుగానే అలర్ట్ అయ్యారు. ఆ పార్టీ ఖాతాలో వచ్చిన ఏకైక ఎమ్మెల్సీని బొత్స సత్యనారాయణకి ఇచ్చే ప్రయత్నం చేశారు. తద్వారా ఈ రోజు ఆయన సీనియర్ కాబట్టి అక్కడ కౌన్సిల్‌లో వైఎస్ఆర్‌సీపీ తరఫున ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా టెక్నికల్ గా ఎక్కువ హోదాలో ఉన్నట్టే ఆయన ఈ రోజున. సో అలాంటి బొత్స ఈ రోజు వైఎస్ఆర్‌సీపీకి పాపం ఒక గొంతుగ్గా మారారు ఈ రోజు. ఎందుకంటే అటు అసెంబ్లీకి జగన్ వెళ్లరు, జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలని వెళ్ళనివ్వరు. ఈ కౌన్సిల్లో చాలా మంది ఎమ్మెల్సీలు ఉన్న వరద కళ్యాణి లాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు ఉన్న వాళ్ళ వాయిస్ ఆ స్థాయిలో ఫోకస్ కాదు. అందుకే ఈ రోజు మొత్తం వైఎస్ఆర్‌సీపీని నడిపించే బాధ్యత మొత్తాన్ని తన భుజాల మీద వేసుకున్నారు పాపం బొత్స సత్యనారాయణ. పాపం ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా సరే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్‌సీపీ బాధ్యతలను తీసుకున్నారు ఆయన. సరే తీసుకున్నందుగా ఆయన ఫ్లోలో ఆయన వెళ్ళిపోతా ఉన్నారు. మొన్న చూసాం మనం గత అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో మంత్రి హోదాలో కౌన్సిల్కి వెళ్లారు లోకేష్. ఆయన మాట్లాడే క్రమంలో అటు వాదోపవాదాలు జరుగుతున్న సిచ్యువేషన్ లో తన తల్లిని తిట్టారు అని చెప్పేసి లోకేష్ బాధపడితే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు నేను సారీ చెప్తున్నానంటూ చాలా ప్రౌడ్ మూమెంట్ అది బొత్స వైపు నుంచి. ఎందుకంటే చేసిన తప్పును ఒప్పుకోవడం అంత సీనియర్ నేత అయ్యుండి అది ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే. అంతేకాదు ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే అటు హైటీ కార్యక్రమానికి పిలిచినప్పుడు వైసీపీ వైపు నుంచి ఆయన అటెండ్ అయ్యి అక్కడ లోకేష్‌తో కూడా అంతే సాన్నిహిత్యంగా ఉన్నారు. అలా ఒక హుందా రాజకీయాలు చేస్తా ఉంటారు ఆయన. వోక్స్ వ్యాగన్ లాంటి ఒక ఇష్యూలో ఆయన మీద ఉన్న విమర్శలు తప్ప మిగతా చోట్ల ఆయన మీద ఎక్కడ అవినీతి విమర్శలు వచ్చిన పరిస్థితి కూడా లేదు. అలాంటి బొత్స సత్యనారాయణ ఈరోజు ఏ స్థాయిలో వాడుకోవాలో ఆ స్థాయిలో వాడుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఇష్టం లేకపోయినా కొన్ని అంశాలను టేకప్ చేయాల్సి వస్తూ ఉంది. ఈరోజు అడ్డంగా ఆయన ఇరికించే ప్రయత్నం జరుగుతోంది ప్రతి ఇష్యూలో. ఏ ఇష్యూ మీద బొత్స మాట్లాడాలనుకున్నా ఆ ఇష్యూకి వ్యతిరేకంగా వైఎస్ఆర్‌సీపీ ఒక మూవ్‌ని తీసుకొస్తుంది ముందుకి. సో దాన్ని బొత్స ఫాలో అవ్వాల్సి వస్తా ఉందన్నమాట. ఈరోజు తిరుమల లడ్డు వ్యవహారం మీద చర్చిద్దామని బొత్స సత్యనారాయణ టీం అనుకుంటే దానికి పోటీగా ఇందాపూర్ డైరీ మీద చర్చిద్దాం అనే అంశాన్ని తీసుకొస్తుంది వైఎస్ఆర్‌సీపీ. సో ఒక లైన్ కౌన్సిల్‌లో మనం తీసుకుందామని బొత్స సత్యనారాయణ ఒక గైడ్ లైన్ తీసుకెళ్దామని అనుకుంటే ఈ రూట్‌లో వైఎస్ఆర్‌సీపీ ఎజెండాని ఫిక్స్ చేద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇంకో స్లిప్ వస్తుంది ఆయనకి. సో ఇలాంటి ఇష్యూలో ఆయన అడ్డంగా ఇరుక్కుపోతా ఉన్నారు. ఏ అంశం మీద మాట్లాడాలో, ఏ అంశాన్ని టేకప్ చేయాలో అర్థం కాని కన్‌ఫ్యూజన్‌లో ఇరుక్కుంటా ఉన్నారు. ఈరోజు ఇందాపూర్ డైరీ గురించి మాట్లాడే క్రమంలో ఆయన హెరిటేజ్‌కి సంబంధించి హెరిటేజ్ నెయ్యిని చూపించాల్సింది పోయి చీజ్ ప్యాకెట్‌ని చూపిస్తా ఉన్నారు. అదొక్కటి చాలు కదా పాపం ఆయన ఎంత టెన్షన్ పడుతున్నారు, ఎంత డైలమాలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని చేయలేక, అటు తన సీనియారిటీ పక్కన పెట్టలేక, తాను చెప్పాలనుకున్న దాన్ని చెప్పలేక. సో మొత్తానికైతే పూర్తిగా ఆయన డిఫెన్స్‌లో పడేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సోలోగా ఆయన ఫైట్ చేస్తే పలు కీలక అంశాల మీద చాలా అద్భుతంగా మాట్లాడారు. మొన్న చూసాం టీడీపీ కూడా ఆయనకు అదే స్థాయిలో అంతే గౌరవంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఎక్కడ బొత్సను అవమానించిన పరిస్థితి లేదు. నిన్న మొన్న సోషల్ మీడియాకి చెందిన ఒక వ్యక్తి బొత్స సత్యనారాయణ అవమానిస్తూ మాట్లాడితే ఆయన అడిగి వితిన్ 1 డేలోనే సారీ చెప్పించిన పరిస్థితి ఉంది టీడీపీ నుంచి.
అంటే బొత్సాకు అదే స్థాయిలో ఆ రెప్యుటేషన్ టీడీపీ కూడా కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఒక హుందా రాజకీయాలు కనిపిస్తా ఉన్నాయి కౌన్సిల్‌లో. బొత్స సత్యనారాయణ కౌన్సిల్‌లో ఉంటే వైసీపీ తరపు నుంచి. అలాంటిది ఈరోజు అలాంటి బొత్స సత్యనారాయణ కూడా పక్కాగా ఫిక్స్ చేసి మరీ ఇరికిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన మీద పగబట్టారో ఏమో గానీ గతంలో జగన్మోహన్ రెడ్డి చాలా జూనియర్ అని ఒకసారి అన్నారు ఆయన. ఆయన కోసం 2 మెట్లు తగ్గి వస్తున్నానని ఒకసారి అన్నారు. ఇంకోసారి మంత్రివర్గ సమయంలో తన శాఖ మార్పు క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేశారు. అంతేకాదు తాను సీనియర్ మంత్రిగా ఉంటే బొత్స తన శాఖను రివ్యూ చేయడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మొన్న పార్టీ ఓడిపోయిన తర్వాత మా నోటి దురుస్తు వల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అటు అవసరమైతే లోకేష్‌ని ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు. అవసరమైతే పవన్ కళ్యాణ్‌తో కూడా అంతే బాగా ఉంటున్నారు. ఆయన క్లోజ్ మూవ్ అవుతున్నారు. ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడట్లేదు. అందుకే మైట్ బి ఈ కారణాల వల్లే ఈరోజు బొత్స సత్యనారాయణని ఫిక్స్ చేసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. పాపం ఈ రోజున ఆయన హెరిటేజ్ తరపు నుంచి లీగల్ నోటీస్ కూడా అందుకున్నారు. 10 కోట్ల డిఫర్మేషన్ కూడా వేసినట్టున్నారు వాళ్ళు. సో, మొత్తానికైతే ఇందాపూర్ డైరీతో సంబంధం లేదంటున్నా కూడా, ఆ స్థాయిలో తమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, పరువు నష్టం దావా కింద బొత్సకి లీగల్ నోటీస్ పంపారు. బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే, మీరు పూర్తి స్థాయిలో పరువు నష్టం దావాని ఎదుర్కోవాల్సొస్తుందని చెప్పి కూడా హెరిటేజ్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. సో, జగన్ పార్టీకి జగన్ ఉన్నారు హాయిగా. ఈరోజు ఆ లీగల్ ఇష్యూని ఎదుర్కోవాల్సింది, లీగల్ బ్యాటిల్‌ని ఫైట్ చేయాల్సింది బొత్స సత్యనారాయణే. అందుకే ఈ రోజున మనం ఆ టైటిల్ పెట్టడం జరిగింది. ప్రతి విషయంలో ఈరోజు బొత్స మీదే ఆధారపడుతూ మరోవైపు అడ్డంగా బొత్సానే ఇరికిచ్చే ప్రయత్నం అయితే జగన్మోహన్ చేస్తా ఉన్నారు. మరి ఇది బొత్స సఫ్కేషన్‌కే ఆయన అనుచరుల సఫ్కేషన్ కూడా కారణమవుతోంది ఈ సిట్యుయేషన్ వైసీపీలో.